ఓకే, ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాప్స్. సో ప్రాప్స్ ఎందుకు వాడతాము, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ది ప్రాప్స్ అని తెలుసుకుంటాం. అసలు ప్రాప్స్ అంటే ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాప్స్? ప్రాప్స్ అనేది ఏంటంటే, లెట్స్ రైట్ సమ్ నోట్స్ హియర్. ఇదండి ప్రాప్స్. ప్రాప్స్ అంటే ఏంటంటే షార్ట్ ఫామ్ అన్నమాట. ప్రాపర్టీకి షార్ట్ ఫామ్. అంటే మనకి ప్రాప్స్ అంటే ఏంటంటే ప్రాపర్టీస్. ప్రాప్స్ నథింగ్ బట్, అంటే ఎందుకు వాడతామంటే props are a way to pass data from one component to another component. ఓకే, ఈ ప్రాప్స్ ఎందుకు వాడతామంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ కి మనం డేటా పాస్ చేయడానికి ఇది ప్రాప్స్ అనేది వాడతాం జనరల్ గా. ఓకే, సో ఫంక్షనల్ కాంపోనెంట్ లో, ఇన్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్, ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ receive props and an argument. ఓకే, ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో రిసీవ్ యాజ్ ఆర్గ్యుమెంట్ గా రిసీవ్ అవుతుంది. సో మేకింగ్ దెమ్ రీయూజబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే ఒక కాంపోనెంట్, ఇప్పుడు ఇదే కాంపోనెంట్ ఉంది కదా, సపోజ్ ఈ కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్కి, లైక్ ఈ కాంపోనెంట్కి మనం డేటా పాస్ చేయాలి అంటే మనం ప్రాప్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో జనరల్గా ఎలా అంటే ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ అనుకుందాం, పేరెంట్ ఒక కాంపోనెంట్ అనుకుందాం, చైల్డ్ అనే ఒక కాంపోనెంట్ అనుకుందాం, రెండు కాంపోనెంట్లు అనుకుందాం. ఓకే, సో ఈ పేరెంట్ నుంచి చైల్డ్కి ఎలా కాంపోనెంట్ డేటా ఎలా పాస్ చేస్తాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సింపుల్. నేను ఒక సెపరేట్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫైల్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. లైక్ పేరెంట్ కాంపోనెంట్, లెట్స్ సే ప్రజెంట్ మనం ఒక పేరెంట్ కాంపోనెంట్ అని ఒకటి తీసుకుందాం, .js ఫైల్. ఇంకొకటి, ఇంకో కాంపోనెంట్ ఏంటంటే చైల్డ్ కాంపోనెంట్ అని తీసుకుందాం. ఓకే, చైల్డ్ కాంపోనెంట్, టూ ఫైల్స్ అని క్రియేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ప్రాప్స్ అంటే ఏంటంటే, ప్రాప్స్ అనేది ఏంటి, ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ కి డేటా పాస్ చేసే విధానమే ప్రాప్స్ అంటే. ప్రాప్స్ యూజ్ చేసి డేటా పాస్ చేస్తాం. ఇప్పుడు కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తాం? జనరల్ గా మనం కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇదర్ ఆరో ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ కీవర్డ్, అంతే కదా. సో నేనేం క్రియేట్ చేస్తానంటే ఒక ప్రాప్స్ ని క్రియేట్ చేస్తాను. సో కాన్స్టెంట్ ఒక పేరెంట్ కాంపోనెంట్, నేను ఫంక్షన్ కీవర్డ్ వాడుకుంటే యారో ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. పేరెంట్ కాంపోనెంట్ అనే ఒక పెరాంథసిస్ ఇలా ఇచ్చేసి ఇలా ఆరో సింబల్తో ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్ ఉంది. ఓకే, ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఈ కాంపోనెంట్ లో ఒక మనం ఒక పేరెంట్ కాంపోనెంట్ అనేది, ఒక పేరెంట్ కాంపోనెంట్ అనే ఒక డివ్ ట్యాగ్ తీసుకొని జస్ట్ ఈ కాంపోనెంట్ లో ఇది ఒక పేరెంట్ కాంపోనెంట్ అని హెచ్ ట్యాగ్ అని క్రియేట్ చేస్తా. ఇదే కాపీ చేసి చైల్డ్కి వెళ్ళి చైల్డ్ దీన్ని చైల్డ్ కాంపోనెంట్ అని రాస్తాను. పేరెంట్ చైల్డ్ కాంపోనెంట్ అని రాస్తాం. ఓకే, సో పేరెంట్ కాంపోనెంట్ ఉంది, చైల్డ్ కాంపోనెంట్ ఉంది, రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, సో యాజ్ మనం ప్రాప్స్ ద్వారా డేటా పాస్ చేయాలి అంటే పేరెంట్ నుంచి, ఏదైతే ఇక్కడ పేరెంట్ ఉందో ఈ పేరెంట్ నుంచి ఈ చైల్డ్కి డేటా పాస్ చేయాలి. పాస్ చేయాలంటే మనం ప్రాప్స్ కావాలి. అంటే నేను ఇలా parentheses లో ప్రాప్స్ అనేది ఒకటి రాస్తాను ఇలా. ఓకే, సో ఈ ప్రాప్స్ ఎందుకంటే ఏంటంటే ఈ పేరెంట్, ఏదైతే పేరెంట్ ఉందో ఈ పేరెంట్ నుంచి ఆ కాంపోనెంట్కి డేటా పాస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ చైల్డ్ కాంపోనెంట్ని నేను ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చైల్డ్ కాంపోనెంట్, అలాగే పేరెంట్ కాంపోనెంట్ కూడా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ పేరెంట్ కాంపోనెంట్ అని రాస్తాను.
సో ఇప్పుడు ఈ పేరెంట్ కాంపోనెంట్లో నేను చైల్డ్ వాడాలి. చైల్డ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చైల్డ్ కాంపోనెంట్. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ చైల్డ్ కాంపోనెంట్ని నేను ఇక్కడ యూజ్ చేయాలి. సో బిఫోర్ యూజ్ చేసే ముందు ఈ పేరెంట్ కాంపోనెంట్ని ఇండెక్స్ డాట్ జేఎస్లో రాస్తాను. ఓకే, అలాగే లాగిన్ అని ఉంటుంది అనుకోండి. ఓకే, ద పేరెంట్ కాంపోనెంట్ ఆటోమేటిక్గా రాస్తే మీకు ఇంపోర్ట్ కూడా అయిపోద్ది ఇక్కడ. ఓకే, సో ఇంపోర్ట్ కూడా అయిపోద్ది. మీరు అవుట్పుట్ చూస్తే పేరెంట్ కాంపోనెంట్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇది లాగిన్ స్క్రీన్. అంటే రీసెంట్గా మనం ఈ కోడ్ కూడా రెండర్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అది వద్దనుకుంటే జస్ట్ ఇది మనం ఇలా కామెంట్ పెట్టవచ్చు. దిస్ ఈజ్ వే ఆఫ్ కామెంట్ కోడ్. నౌ ఓన్లీ పేరెంట్ కాంపోనెంట్ అనేది లోడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ పేరెంట్ కాంపోనెంట్ నుంచి ఇది లోడ్ అయింది, రైట్? ఈ హెడ్ ట్యాగ్ లోడ్ అయింది. ఇక్కడ నేను చైల్డ్ కాంపోనెంట్ యూజ్ చేయాలి. చైల్డ్ కాంపోనెంట్ యూజ్ చేయాలి అంటే ఇలా స్టార్ట్ చేస్తాను. ఇలా స్టార్ట్ చేసి ఇలా ఎండ్ చేస్తాను. చైల్డ్ కాంపోనెంట్ అయితే యూజ్ చేశాను. చైల్డ్ కాంపోనెంట్ కూడా వచ్చింది. ఓకే, పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్ ఏముంది, మళ్ళీ H1 ట్యాగ్ ఉంది. చైల్డ్ కాంపోనెంట్ అనేది ఇక్కడ లోడ్ అయింది. బట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఈ పేరెంట్ నుంచి ఈ చైల్డ్కి డేటా పాస్ చేయాలి. ఓకే, సో ఈ డేటాను ఎలా పాస్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. అంటే జస్ట్ నేను ప్రాప్స్ ఉంది కదా, ఈ ప్రాప్స్ లో జస్ట్ నేను ఇలా రాస్తాను. చైల్డ్ లోపలికి నేను ఇలా రాస్తాను. జస్ట్ నాకు నేమ్ కావాలి. ఓకే, నేమ్ ఈక్వల్ టు జాన్. ఓకే, సో జాన్ యొక్క ఏజ్ అనేది ఒక 35. ఓకే, సో కామా యూజ్ చేయకూడదు, సారీ, నేను కామా యూజ్ చేస్తాను. స్పేస్. ఓకే, ఇప్పుడు ఈ చైల్డ్ కాంపోనెంట్ లో మనం ఎన్ని ప్రాపర్టీస్ పాస్ చేసాము? నేమ్ అనే ఒక ప్రాపర్టీ, ఏజ్ అనే ఒక ప్రాపర్టీ ఈ చైల్డ్ కాంపోనెంట్ కి పాస్ చేసాం. ఓకే, సో ఇది దిస్ ఈజ్ వే ఆఫ్ మనం పాసింగ్ ద డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. అంటే ఈ పేరెంట్ అనే కాంపోనెంట్ లో చైల్డ్ ని యూజ్ చేసి ఈ చైల్డ్ లో మనం డేటాని ఈ విధంగా పాస్ చేస్తాం. ఇప్పుడు ఎలాగైతే పాస్ చేసామో చైల్డ్ లో ఆ ప్రాప్స్ ని రిట్రీవ్ చేసుకొని, ఓకే, మన ఇక్కడ డేటాని డిస్ప్లే చేద్దాం. ఇక్కడ ప్రాప్స్ ఉంది కదా, ఇప్పుడు ఇంకొక ట్యాగ్ లో పి అనే ట్యాగ్ లో నేను ఆ డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. పి అనే ట్యాగ్ లో. ఓకే, సో నేమ్ అనేది ఇప్పుడు ఏంటి, ప్రాప్స్ లో ఎన్ని ఉంటాయి? ఇప్పుడు నేమ్ ఏజ్ ఉంటుంది కదా, సో ప్రాప్స్ డాట్ ఇలా నేమ్ అని రాసుకోవచ్చు అండి. ఓకే, అలాగే ప్రాప్స్ డాట్ ఇలా మళ్ళీ అగైన్ పేరెంట్ కాంపోనెంట్ ప్రాప్స్ డాట్ ఇలా ప్రాప్స్ డాట్ ఏజ్ అని వాడతాను అనమాట. ఏజ్ అనుకోండి, ప్రాప్స్ డాట్ ఏజ్. ఇలాగా మనం వచ్చాయా, నేము ఏజ్ వచ్చింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్? ఇక్కడెక్కడ స్టాటిక్ గా లేదు. ఎక్కడ ఉంది? పేరెంట్ నుంచి, ఈ పేరెంట్ నుంచి ఆ, ఈ చైల్డ్ కి పాస్ చేస్తాం. ఎలాగా? ప్రాప్స్ ద్వారా పాస్ చేస్తాం అన్నమాట. ప్రాప్స్ ద్వారా పాస్ చేస్తాం. అలాగే ఈ పేరెంట్ లో ఇలా మల్టిపుల్ చిల్డ్రన్స్ ని మనం డైరెక్ట్ గా ఇలా రియూజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టి కామా పెట్టి ఇలా అలా రియూజ్ చేసుకోవచ్చు. చూడండి, దిస్ ఈజ్ అ చైల్డ్ కాంపొనెంట్, దిస్ ఈజ్ అ చైల్డ్ కాంపొనెంట్, చైల్డ్ కాంపొనెంట్, చైల్డ్ కాంపొనెంట్. అర్థమైందా? సో ఈ చైల్డ్ కాంపొనెంట్ లో మనం ప్రాప్స్ అనే ఈ యొక్క ప్రాపర్టీస్ ని యూజ్ చేసి ప్రాప్స్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ ఏజ్, అంటే ఈ నేము ఏజ్ అనేది ఇక్కడ చూసాం చూసారా, నేము ఏజ్ అంటే ఈ కీ ఉంది కాబట్టి ఈ ప్రాప్స్ డాట్ నేమ్ ఏజ్ అని యూజ్ చేసి ఇలాగా మనం ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ కి ప్రాప్స్ ద్వారా డేటాని పాస్ చేసాం.